హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళంలోని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్య భగవానుడి యొక్క ఆలయంలో ఉన్నాము. అయితే ఈ 25వ తారీఖున రథ సప్తమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే ప్రారంభం కాబోతున్నాయి. దానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగను ప్రకటించి శ్రీకాకుళం మొత్తం కూడా దీని ఒక సొంత పండగగానే అయితే ఈ రోజు అయితే దీన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ రథ సప్తమి వేడుకలకు గాను అరసవిల్లి సూర్య భగవాన్ ప్రధాన అర్చకులు మన ఎవరైతే ఉన్నారో శంకర శర్మ గారి దగ్గర అయితే ఉన్నామో ఆయన మాటలు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇది ఆలయం యొక్క విశిష్టత అదే విధంగా ఇప్పటికే చాలా అందరికీ తెలుసు. అయితే దీన్ని రాష్ట్ర పండగగా అయితే ఇప్పటికే ప్రకటించారు. ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లు, ఆ రోజు దేవుని యొక్క కార్యక్రమాలు ఏంటి? ఓ నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ స్వామి వారిని ఒక రాష్ట్రం కాదు, ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనిషి. ఆ సూర్యనారాయణ స్వామి అంత సూర్య భగవానుడు. సృష్టి ఇరయతి సూర్య, సృష్టిలోనే ఆదిగా జన్మించిన వాడు, మొదటగా ఉన్నవాడు కాడు. అందుకోసం ఆదిత్యుడు, ఆది పురుషుడు, ఆది నారాయణుడు అంటారు. అట్లాంటి సూర్యనారాయణ స్వామి వారిని ఈ విశ్వావసునామ సంవత్సరంలో మాఘ శుద్ధ సప్తమి ఆదివారం 26వ సంవత్సరం 2026 1/25 ఆదివారం నాడు పడింది కాబట్టి దీనికి భానుసప్తమి, రథసప్తమి, అర్కసప్తమి అంటారు. అట్లాగే సూర్య జయంతి కూడా అంటారు. సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు అని ఒక వాడుకతోని ఈ కార్యక్రమం అంతా రూపొందించారు. అరసవల్లి గ్రామంలో సూర్యనారాయణ స్వామి దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి దేవేంద్రుడు ఈ స్వామికి ప్రతినిత్యం కూడా అభిషేకాలు, సౌర హోమాలు, సూర్య నమస్కారాలు చేసి ఆయన ఆరోగ్యం పొందాడు. అట్లాంటి సూర్య భగవానుడు మన ఆదిత్యుడు మన శ్రీకాకుళం జిల్లాలో అరసవి గ్రామంలో ఉన్న మన అదృష్టం కాబట్టి ఈ రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామికి వేకుజావం నుంచి 1 గంట నుంచి కూడా అభిషేక కార్యక్రమం, క్షీరాభిషేక సేవ జరుగుతుంది. క్షీరాభిషేక సేవలోని పళ్ళ రసాలు, అట్లాగే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అట్లాగే ఔషధులు, అట్లాగే వివిధ నదీ జలాలు, అట్లాగే రకరకాల ఈ ఎన్నో పళ్ళతో చేసిన ఈ రసాలను కూడా స్వామివారికి అభిషేకిస్తారు. ఆ అభిషేక జలం అయిన తర్వాత స్వామివారికి 7:30 గంటల వరకు, రాత్రి 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అభిషేక అనంతరం స్వామివారికి నిజరూప సేవ జరుగుతుంది. అత్యంత అరుదైన శాలిగ్రామశిలతో మలచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం ఎప్పుడు ఎంతో ఎంతో అత్యద్భుతమైన అందమైన విగ్రహం, సౌందర్యమైన విగ్రహం సూర్యనారాయణ స్వామి విగ్రహం. 7 గుర్రాల రథం, అనూరు రథసారథి, ఛాయా ఉషా పద్మిని 3 భార్యలు, మాటర పింగళ ద్వారపాలకులు, సనకసనంద మహర్షులు ఛత్రచామరం వేస్తూ స్వామివారికి 2 హస్తాలు పద్మాలు పట్టుకొని స్థానభంగిమ అంటే నిల్చునే ఉండి ఆయన సూర్యనారాయణ స్వామి వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి వారిని అక్కడ వేంచేపు చేస్తున్నారు. అట్లాంటి సూర్యనారాయణ స్వామి ఈ సౌందర్యమైన విగ్రహాన్ని నిజరూప సందర్శన గురించి భక్తులను కూడా తండోపతండాలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇది 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి అలంకార సేవ జరుగుతుంది, పుష్పమాల అలంకార సేవ జరుగుతుంది. ఈ అలంకార సేవ అయిన తర్వాత స్వామివారికి రాత్రి 9 గంటలకు పౌడపు సేవ, ఏకాంత సేవ రాత్రి 12 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ 23వ తారీఖు నాడు స్వామివారికి సూర్య నమస్కారాలు, సామూహిక సూర్య నమస్కారాలు జరుగుతాయి. అట్లాగే 24 నాడు సౌరహోమం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా స్వామివారి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని స్వామివారిని దర్శించి తరించాలని కోరుతున్నాం. చూశారు కదా, ఎంతో విశిష్టత కలిగినటువంటి సూర్య భగవానుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అరుదైన గుడిలో ఒకటైన గుడి ఈ రోజు శ్రీ సూర్య భగవానుడి ఆలయం. అటువంటి ఆలయం మన శ్రీకాకుళం ఉండడం ఎంతో అదృష్టంగానే భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్య భగవానుడు ఆదివారం కూడా ఈ యాత్ర 25వ తారీఖు పట్టడం ఇంకా చాలా ప్రాముఖ్యత అయితే పొంది ఇప్పటికే చాలా మంది భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సూర్య భగవాన్ యొక్క రథ సప్తమిలోనైతే భక్తులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.